మెగా ఫ్యామిలీలో అనుబంధాల గురించి స్పెషల్గా చెప్పాల్సినటువంటి అవసరం అస్సలు లేదు. మరి రామ్ చరణ్ గారు వాళ్ళ సిస్టర్స్ పట్ల ఎంత కేరింగ్ చూపిస్తారనేది మనందరికీ చాలా సందర్భాల్లో కూడా మనం చూసాం. సో ఇప్పుడు చిరంజీవి గారి సినిమా హిట్ అయింది. ఆ సినిమాకి నిర్మాతగా వాళ్ళ కూతురే ఉన్నారు. మరి తన మీద ఎంతమంది దిష్టి పెట్టారో అని చెప్పేసి రామ్ చరణ్ గారు తన సిస్టర్కి ఇచ్చినటువంటి గిఫ్ట్ గురించి తెలిస్తే అందరూ కూడా షాక్ అవుతారు అంటున్నారు. మరి రామ్ చరణ్ గారు ఎలాంటి గిఫ్ట్ ఇచ్చారు? సో ఖచ్చితంగా మనశంకర్ వరప్రసాద్ గారి సినిమాతో గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ పెట్టి సుష్మిత గారు అయితే ఒక మంచి ప్రొడ్యూసర్గా ఆవిడ సెటిల్ అయ్యారనమాట. అంతకుముందు వేరే వెబ్ సిరీస్లు అవి చేసుకుంటూ వచ్చి ఈ సినిమాతో మంచి బ్రేక్ అయితే దొరికిందని చెప్పొచ్చు. ఆల్రెడీ అంతకుముందు సంతోష్ శోభన్ గారితో శ్రీదేవి శోభన్ బాబు అని ఒక సినిమా తీశారు. సో తర్వాత ఇది చిరంజీవి గారితో చేయడం వల్ల ఆవిడకి ఇంకా ప్రొడ్యూసర్గా బిగ్ టైం సెటిల్మెంట్ దొరికింది అనుకోవచ్చు. సో అట్లానే నిహారిక కొణిదల్ గారు కూడా అటు ఫ్యామిలీ నుంచి అన్ని ప్రాబ్లమ్స్ దాటుకుని నిర్మాతగా అయితే వచ్చారనమాట. సో మరి ఇప్పుడు వీళ్ళందరూ ఇంకా ఫ్యామిలీలో ఉన్న మెగా హీరోస్ అందరూ కూడా కావాలంటే వాళ్ళు సినిమాలు చేయొచ్చు. బట్ వీళ్ళు ఏంటంటే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా బయట నుంచే చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు. సో మరి చిరంజీవి గారి సినిమాకి ఆవిడకి ఎందుకు వచ్చిందో ఆలోచన, మరి సాహు గారపాటి గారితో పాటు ఆవిడ కూడా ప్రొడక్షన్లో పార్ట్నర్షిప్ చేసి సో చాలా మంచిగా అయితే ఎర్న్ చేసుకున్నారనమాట. అందులో చిరంజీవి గారి దగ్గర నుంచి ₹1 తీసుకోవడం కానీ అట్లా ఏం లేకుండా ఆవిడ పర్సనల్గా లోన్ తెచ్చుకుని ఆవిడ పర్సనల్గా ఈ సినిమా పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నారు. సో మరి చాలా పెట్టిన దానికి ఎంత రెట్టింపు వచ్చిందనేది అన్ని జిల్లాల్లో మనం ప్రాఫిట్స్ చూస్తూనే ఉన్నాం. సో మరి ఇంకా ఓటీటీ డీల్ కానీ మ్యూజిక్ రైట్స్ కానీ అన్నీ కూడా మనశంకర్ వరప్రసాద్ టేబుల్ ప్రాఫిట్ అనమాట. సో మరి ఆవిడకి రామ్ చరణ్ గారి సినిమా చూసి ఒక గిఫ్ట్ అయితే ఇచ్చారంట. సో ఆవిడే స్వయంగా చెప్పింది, ఈవిలై ఒకటి గిఫ్ట్ ఇచ్చారు. ఎందుకంటే సినిమా చాలా బాగా తీసావు, ఇంకా ఇప్పుడు అందరి దృష్టి నీ మీద పడుతుంది, అందరికి దృష్టి తగులుతుంది అని చెప్పి ఆ ఈవిలైని అయితే గిఫ్ట్గా ఇచ్చారంట. అది అలాగే ప్రతి రాఖీ పండగకి ఇంకా బర్త్డేలకి వాటికి ఏవో గిఫ్ట్స్ పంపిస్తూ ఉంటారంట. ఊర్లో ఉంటే ఆయన ఇస్తారు, లేదంటే పంపిస్తూ ఉంటారంట. సో ఇంకా చిన్నప్పటి నుంచి వాళ్ళ బాండింగ్ ఏంటనేది ఆవిడైతే చెప్పుకుంటూ వచ్చారనమాట. సో మనం ఎన్నో సందర్భాల్లో వాళ్ళు షేర్ చేసే ఫోటోలు కానీ వాళ్ళ పిల్లలతో రామ్ చరణ్ గారు ఆడుకోవడం కానీ అన్నీ చూస్తూ ఉన్నాం. సో ఇంకా వాళ్ళ ఫ్యామిలీ కాబట్టి ఆటోమేటిక్గా ఆవిడ నిర్మాతగా వచ్చినప్పుడు ఫ్యాన్స్ అందరు సపోర్ట్ ఆవిడకి కూడా ఉంటుందన్నమాట. ఇకపై గోల్డ్ బాక్స్లో నెక్స్ట్ ఎలాంటి సినిమాలు వస్తాయి, ఫ్యాన్స్ అందరూ కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి సోషల్ మీడియాలో వాళ్ళ అభినయం అయితే తెలుపుతూ ఉన్నారనమాట.